ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ప్రేక్షకులకు స్వాగతం. మీ జీవితం ఎందుకింత అల్లకల్లోలంగా మారిందో మీరు ఎప్పుడైనా గ్రహించారా? నిజంగా ఎవరూ నా పక్షాన లేరని, ఈ ప్రపంచంలో మనమందరం ఒంటరివాళ్లమేనని తలచి మీరెప్పుడైనా బాధపడ్డారా? పని ఒత్తిడి, ఇంట్లో కలహాలు, నమ్మిన స్నేహితులు దూరమవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు నాకోసం నిలబడేవారు ఎవరైనా ఉన్నారా అనే భయం నీడలా మనల్ని వెంటాడుతుంది. సరిగ్గా మనం అటువంటి నిరాశలో కూరుకుపోయినప్పుడు భగవద్గీత మనకు అద్భుతమైన ఓదార్పునందిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందు దుర్యోధనుడు తన సైన్యం యొక్క బలాన్ని వర్ణిస్తూ తన గురువు ద్రోణాచార్యులతో ఈ శ్లోకాన్ని పలికాడు. అన్యేచ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. దీని అర్థమేమిటంటే, ఇక్కడ నాకోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది పరాక్రమవంతులైన యోధులు ఉన్నారు. వారందరూ యుద్ధకళలో నిష్ణాతులు మరియు వివిధ రకాల ఆయుధాలను ధరించి యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు అని దుర్యోధనుడు పలికెను. ఈ శ్లోకం కేవలం ఒక యుద్ధం గురించి మాత్రమే మనకు చెప్పడం లేదు. మన జీవితాలకు అత్యంత అవసరమైన ఒక గొప్ప సత్యాన్ని ఇది మనకు గుర్తుచేస్తోంది. దుర్యోధనుడు తన పక్షాన ఉన్న సైన్యాన్ని చూసి ధైర్యాన్ని పొందినట్లుగా మనం కూడా మన చుట్టూ ఉన్న శక్తులను గుర్తించాలని ఈ శ్లోకం మనకు బోధిస్తోంది. మనకు తరచుగా కలిగే ఒక సాధారణ ఆలోచన ఏమిటంటే, నాకు అండగా నిలబడేవారు ఎవరూ లేరు. కాని అది నిజం కాదు. మన కళ్లకు కనిపించే కుటుంబం, తల్లిదండ్రులు మరియు నిజమైన స్నేహితులు మన సైన్యమైతే, మనకు కనిపించని మన ధైర్యం, క్రమశిక్షణ మరియు మనం చేసిన కఠిన శ్రమ ఇవే మన ఆయుధాలు. ఒక విద్యార్థి పరీక్ష రాస్తున్నప్పుడు ఒంటరిగానే రాస్తాడు. కాని అంతకుముందు వారు చేసిన కృషి, చదివిన పుస్తకాలు మరియు వారిలో నిబిడీకృతమై ఉన్న ఏకాగ్రత ఇవన్నీ ఆ క్షణంలో ఒక అదృశ్య సైన్యంలా వారికి అండగా నిలుస్తాయి. అదేవిధంగా మీ జీవితంలో ఏదైనా కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు గతంలో మీరు సాధించిన విజయాలు మరియు మీరు నేర్చుకున్న పాఠాలు మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. దుర్యోధనుడు తన సైన్యంపై ఆధారపడ్డాడు. కాని అతని పక్షాన ధర్మం లేదు. మనం మన సొంత బలాన్ని విశ్వసించాలి. అలాగే మన లక్ష్యం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. మన సంకల్పం ఎప్పుడు దృఢంగా ఉంటుందో అప్పుడు ఈ సృష్టి అంతా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు పడిపోతున్నప్పుడు మిమ్మల్ని పైకి లేపేది మీ పక్కన ఉన్నవారే కాదు, మీలో నిద్రాణంగా ఉన్న ఆత్మవిశ్వాసం కూడా. ఆ ఆత్మవిశ్వాసమే మీకున్న గొప్ప ఆయుధం. మీ ఆలోచనలే మీ యుద్ధ నైపుణ్యాలు. ఈ శ్లోకం మనకిచ్చే గొప్ప భరోసా ఇదే. మీరు ఒంటరివారు కాదు. మీకోసం పోరాడే శక్తులు, మిమ్మల్ని ప్రేమించే ప్రజలు మరియు దైవరక్షకుడు ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటారు. భయం అనే శత్రువు వచ్చినప్పుడు మీలోని ధైర్యం అనే యోధుణ్ణి మేల్కొల్పండి. సందేహం అనే మేఘం కమ్ముకున్నప్పుడు జ్ఞానం అనే సూర్యుణ్ణి వెలిగించండి. కృష్ణుడు అర్జునుడికి సారథిగా నిలిచినట్లే మీరు ధర్మబద్ధంగా పోరాడితే సాక్షాత్తు ఆ పరమాత్ముడే మీకు మార్గదర్శనం చేస్తాడు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన మీకోసం 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, ఇకపై ఎన్నడూ నిరాశ చెందకండి. మీ పోరాటం ఒంటరిది కాదు. మీ ప్రయత్నం వృధా కాదు. మీ వెనక ఒక గొప్ప సైన్యం ఉందని గుర్తించండి. అదే మీ సంకల్పానికి బలం. ఈ సత్యాన్ని గ్రహించి ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే. ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తే దయచేసి వెంటనే లైక్ చేసి మీ ప్రియమైన వారితో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడానికి దయచేసి మా భక్తివాహిని ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.